బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చారు. ఏం జరిగింది? వెళ్తారు లోపలికి అనుకుంటే బయటకు వచ్చేసారు. బయటకు పంపించేశారు. ఎందుకు? అవునన్న, వెళ్దామని నేను చాలా అసలు లాస్ట్ 2 years నుంచి కన్సిస్టెంట్గా ఒక ప్యాషన్గా ట్రై చేసిన. ఎందుకంటే రీజన్ కూడా మీరు అడగకముందే చెప్తున్నా. ఎందుకంటే సోషల్ మీడియాలో నా ఎంటర్టైన్మెంట్ అందరూ ఆదరిస్తున్నారు. ఈ ఎంటర్టైన్మెంట్ చాలా మట్టుకు రీచ్ అవ్వాలంటే, గడప గడపకు రీచ్ అవ్వాలంటే బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అని నేను నిర్ణయించుకున్నా. ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్ల వారీగా ప్రతిదీ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన. అగ్ని పరీక్షలో అసలు నవదీప్ గారు డైరెక్ట్ స్టేజ్ ఎక్కగానే ఇది కామన్ మ్యాన్లను పిలిస్తే సెలబ్రిటీలు వస్తున్నారు ఏంటి అని అన్నాడు. నన్ను సెలబ్రిటీగా పరిగణించిండు. యాక్చువల్గా నేను గరీబోనే, ఫైనాన్షియల్గా కూడా మా ఆర్థిక పరిస్థితులు ఏం మారలేదు. నాలాంటి కామనర్స్ని తీసుకొని అప్పుడు బిగ్ బాస్కి హుందాతనం ఉంటుంది. అసలు కామనర్స్ను ఎవరు తీసుకుంటలేరు. మన నవదీప్ కూడా అన్నాడు, ఏంటంటే నువ్వు ఇక్కడ సెట్ కావు, నీ సక్సెస్ కావాలంటే నువ్వు వేరే ప్లాట్ఫామ్ అంటే, మరి నువ్వు ఆ ప్లాట్ఫామ్లో కూర్చొని ఎట్లా జడ్జ్ చేస్తున్నావు, అది కూడా కరెక్ట్ కాదని నేను అంటున్నా. అంటే సెలబ్రిటీ మామూలు అందరు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, అంటే ప్రేమ ఆప్యాయంగా చూసుకుంటారు కాబట్టి ఆ సెలబ్రిటీ. కానీ ఫైనాన్షియల్గా ఆర్థికంగా నేను ఏం మెరుగుపడలే కాబట్టి కామనర్ అనే చెప్తా. మీరు డిజర్వ్ అనుకున్నారా బిగ్ బాస్ హౌస్లోకి పోవడానికి, లేదంటే వాళ్ళు చెప్పినట్టు మీరు అన్డిజర్వ్? ఖచ్చితంగా డిజర్వ్ క్యాండిడేట్. యాక్చువల్ కామెంట్లు కూడా పెడుతున్నారు నాకు సపోర్ట్గా, వీడియోలు కూడా చేసి పెడుతున్నారు. బిగ్ బాస్ సిద్దిపేట మోడల్ వదులుకున్నందుకు బిగ్ బాస్ సిగ్గుపడాలి. సిద్దిపేట మోడల్ ఈజ్ నైస్ ఎంటర్టైనర్ అండ్ గుడ్ ఎంటర్టైనర్. నువ్వేం చేస్తావు వీడికి వస్తే అని కూడా అంటే ఐ వుడ్ లైక్ టు డూ ఎంటర్టైన్మెంట్ అన్నారు. కొందరేమో హీరో అవుతాం, కొందరేమో అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. క్వశ్చన్స్ ఏం లేదు, టాస్క్లు ఏమి లేదు, క్వశ్చన్స్ ఇంతే అడిగారు. ఓకే నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే ఐ వుడ్ లైక్ టు డూ ఎంటర్టైన్మెంట్ అన్న. తర్వాత టాస్క్లు ఏమి ఇవ్వలేదు. అదే ఫస్ట్ 3 minutes వీడియో పెట్టమన్నారు కదా, వెబ్సైట్ ఇచ్చి 3 minutes వీడియో పెట్టినా. మొదటి రౌండ్ అది అప్లై చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్ ఏంటంటే జూమ్ కాల్ ఇంటర్వ్యూ అయింది. అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు, నీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్లు అడిగారు. చనిపోయిన వాళ్ళు తిరిగేస్తే నీకు ఎవరు బాగుంటారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉర్రా, డేటింగ్ చేసినావా, ఇలాంటివి అడిగారు. తర్వాత స్మోకింగ్ డ్రింకింగ్ ఉందా అది అన్నారు. తర్వాత సెకండ్ రౌండ్ గ్రూప్ డిస్కషన్కి పిలిచారు. అందులో అబ్బాయిలు మోసం చేస్తారు, అమ్మాయిలు మోసం చేస్తారు, అదొక టాపిక్ మీద ఫ్లూయెంట్గా మాట్లాడినా. తర్వాత అగ్ని పరీక్షకు పిలిచారు. రౌండ్ల వారీగా అవుతుంది. కామనర్స్కి న్యాయం జరగట్లేదు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఇప్పుడు కామనర్స్ చాలా మంది 15 మంది ఉన్నారు కదా, ఎవరు వెళ్ళే అవకాశం ఉంది బిగ్ బాస్లో? శ్రీజాన్ అయితే బెస్ట్ పెర్ఫార్మెన్స్, అంటే ఫైర్గా మాట్లాడుతుంది, రివర్స్గా మాట్లాడుతుంది, అది మీరు చూస్తుంది ఎట్లా ఆమె ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇంకా కొందరు అనుసరత్నం వాళ్ళు వీళ్ళని ప్రిడిక్ట్ చేస్తారు. నేను స్పష్టంగా ఏది చెప్పలేను. కానీ అందరూ ఒక ఎత్తు, సిద్దిపేట మోడల్ ఒక ఎత్తు. వైల్డ్ కార్డులోనైనా నేను వెళ్ళాలంటే మీ ప్రేమ ఆప్యాయత, మీ సపోర్ట్ ఉండాలి. వెళ్ళడమే కాకుండా వైల్డ్ కార్డులో వెళ్ళి విన్నర్ అయి చరిత్ర సృష్టిస్తాను.